ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకైతే టీజీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. అలాగే డేట్స్ కూడా రావడం జరిగింది. 15 జూన్ నుండి 30 జూన్ వరకు అయితే ఎగ్జామ్స్. అలాగే రేపు 15 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు అయితే అప్లికేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే విధంగా మనకు ఇప్పటికీ ప్రిపేర్ అయ్యే విధంగానే అవ్వండి. కానీ కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించండి, అంతే. ఇంకేం చెప్పట్లేదు నేను. బికాస్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఆర్ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్. నియర్లీ మనం 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు సైన్స్, సోషల్, తెలుగు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. బట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇంకా 60 డేస్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ రోజు నుండి 60 డేస్ ఉన్నాయి. మరి మనం ఫ్రీ క్లాసెస్ అందిస్తున్నాం. 60 డేస్లో కంప్లీట్ చేయగలుగుతామా అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోవాలి మనం. 60 డేస్లో కంప్లీట్ చేయగలుగుతామా అంటే చేయగలుగుతాం. ఎస్, కంపల్సరీ. ఎందుకనంటే మీ యొక్క ప్లస్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మైనస్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, అలాగే ఇంకా మీరు ఏమైతే చేయగలుగుతారు, ఏం చేయలేరు. సో నెక్స్ట్ ఇంకో పాయింట్, మనం ప్రీవియస్ టెట్లో ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఇవన్నీ కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, ఒక సిలబస్ షీట్, ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవరు నాది కాదనుకోండి, ప్రశాంతంగా ఆలోచించండి. ప్లాన్, ద సొల్యూషన్ మీరు అచీవ్ చేస్తారు. ఎందుకనంటే మీ దగ్గరనే క్వశ్చన్ ఉంటుంది, మీ దగ్గరనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎండాకాలంలో వచ్చింది నోటిఫికేషన్. చాలా అంటే ప్రతిసారి ఎండాకాలమే వస్తుంది. ఈ 2 months ఉంది. కరెక్ట్ మనకు June 15 అంటే కరెక్ట్ June 15 అప్పటి వరకు కూడా మనకు చాలా అంటే చాలా ఎండలు ఉంటాయి. మరి అప్పటి వరకు అంటే ఎండలతోటి చదవలేకపోతున్నాం అనే ఒక సమస్య కూడా ఉంటుంది. సో మీరు 2 to 4 వరకు బ్రేక్ తీసుకోండి. ఐ మీన్ ఏ షార్ట్ బ్రేక్ విచ్ రిలాక్స్. అంటే ఈ రిలాక్సేషన్ అంతా కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంకి బూస్టప్ అయి ఉండాలి. అలాంటి బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ మీన్స్ ఏ గుడ్ స్లీప్. ఓకే, గుడ్ స్లీప్. లేదు నేను చదువుతానంటే ఆ టైంలో వేరేది ఏదైనా, ఐ మీన్ ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువగా పెంచేటి, అంటే నిద్ర రాకుండా పోయేటి ఉంటాయి కదా, బోరింగ్ సబ్జెక్ట్స్ కాకుండా అవి చేయండి. అవి చేస్తే ఏమవుతుంది, ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. ఐ మీన్ అరే ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు నిద్ర వస్తలేదు అనే ఆ ధోరణిలో వెళ్ళిపోతారు. సో ఇవి నేను చెప్పేటువంటి టిప్స్. నేను ఒకటే చెప్తున్నాను, నియర్లీ 1 year దాటిపోయింది. March 22కి మనం ఛానల్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4.38K ఉన్నారు. అంటే ఇక్కడ 4380 మంది ఉన్నారు. అంతమందిని చూస్తారా అంటే చూస్తలేరు, చూడకపోని ఆ 80 మంది చూస్తే చాలు నాకు. ఎందుకు అని అంటే 80 మందిలో ఒక్కడు బాగుపడ్డా చాలు. అంటే మీరు చూడండి అని ఎందుకు అంటున్నాము. ఇప్పుడు ఫ్రీ కోచింగ్ సెంటరు, ఫ్రీ కోచింగ్స్ ఇస్తే ఎవడు పట్టించుకోడు. మినిమం ఒక 15-20 వేలు మనము హన్మకొండకు, హైదరాబాద్కో, వరంగల్కో, కరీంనగర్కి పోయినప్పుడు అప్పుడు హాస్టలు అది ఇది అదంతా మస్తు అనిపిస్తుంది. దట్ ఎన్విరాన్మెంట్ ఒక మంచిగా ఉంటుంది అన్నట్టు. అరే కోచింగ్ అనే ఆ ఫీల్ అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కాని వాళ్ళకు కూడా అక్కడికి పోవాలని ఉంటుంది. కానీ ఫ్రీకి ఎవరు రారు. సో ఒక క్వాలిటీ టైంని చూసి ఒక క్వాలిటీ రిజల్ట్ అయితే పొందుతారు ఇక్కడ లర్నర్ జోన్లో. ఇది మాత్రం కంపల్సరీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టీజీ టెట్ June 2026. థ్యాంక్ యూ.